విశ్వామిత్ర మహర్షితో కలిసి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు మిథిలా నగరానికి చేరుకున్నప్పుడు అక్కడ మహారాజు జనకుడు నిర్వహిస్తున్న సీత స్వయంవరం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ స్వయంవరంలో పాల్గొనే ప్రతి యోధుడికి ఒక అసాధ్యమైన పరీక్షను పెట్టారు. అది పరమేశ్వరుడి శివధనుస్సును ఎత్తి దానిని తొడగడం. ఈ ధనుస్సు అంత భారంగా ఉండటంతో ఎన్నో మహావీరులు ప్రయత్నించినా దానిని కదలించలేకపోయారు. అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో శ్రీరాముడు ముందుకు వచ్చి వినయంగా ఆ ధనుస్సును పట్టుకొని ఒక్క క్షణంలోనే దానిని ఎత్తి తొడగడానికి ప్రయత్నించాడు. కానీ ఆ శక్తివంతమైన ధనుస్సు రాముడి బలం ముందు తట్టుకోలేక గొప్ప శబ్దంతో విరిగిపోయింది. ఆ అద్భుతాన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయి శ్రీరాముడి శౌర్యాన్ని ప్రశంసించగా సీతాదేవి హర్షంతో రాముడిని తన వరుడిగా ఎంచుకుంది. ఈ సంఘటనతో శ్రీరాముడు మరియు సీత మధ్య పవిత్రమైన బంధం ప్రారంభమైంది.